వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. 'దేవరా' సినిమా పైన జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఇక్కడ మనకు పరుచూరి బ్రదర్స్ గురించి మనం చెప్పడం అవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి అంటే తెలుగు ప్రేక్షకులకి ఎవరికి ప్రత్యేకంగా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు కథను కూడా అందించినటువంటి పరుచూరి బ్రదర్స్ పేరు అందరం వినే ఉన్నాం కాబట్టి. అయితే మంచి పరుచూరి గోపాలకృష్ణ గారు కావచ్చు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇద్దరు వీళ్ళిద్దరు అన్నదమ్ములు మంచి హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా అందించారు. ఇక పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నో సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో ఇంటి వద్దనే విరామం తీసుకుంటున్నారు. ఇక పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పాఠాలు అనే పేరుతో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు ఆయన. అయితే అది చాలామందికి తెలుసు. పెద్ద సినిమాలను హిట్ సినిమాలు ఓటీటీలో చూసి తన యూట్యూబ్ ఛానల్‌లో తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు ఆయన. ఒక సినిమా కథ రచయితగా ఆయన సినిమాల్లో లోటుపాట్లను తెలుపుతూ ఉంటాడు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'దేవర' సినిమా పైన తన రివ్యూను అందించారు. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అంటే జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించినటువంటి ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసింది. మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఇక ప్రస్తుతం 'దేవర' నెక్స్ట్ వీక్స్‌లో అంటే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా 'దేవర' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్‌గా 'దేవర'ని వీక్షించినట్టు పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ, RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా 'దేవర' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కాబట్టి ఎటువంటి కథతో వెళ్ళాడు అనే ఒక ఆలోచన అందరి మైండ్‌లో కూడా ఉంటుంది. పైగా కొరటాల శివ అంతకుముందు 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాకపోతే ఆశించిన ఫలితాలు కూడా అందుకోలేకపోయింది. ఇక అంచనాలపైనే 'దేవర' సినిమా ఏం చెప్పాడు అనేది కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ అలా అనుకోవడం మంచిదే, కరెక్ట్ కాదు. అలాంటివి ఎందుకంటే 400 సినిమాలు తీసినటువంటి మేము కూడా అంటే అవకాశాన్ని చూసాము. కొన్ని ఫ్లాపులు చూసాము. ఆకాశానికి ఎత్తివేసినటువంటి హిట్లు చూసాము. దానికి ఎవరిని కూడా మనం నిందించలేము. ఈ సినిమాకు ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏమైనా ఉందంటే సినిమాటోగ్రఫీ రత్నవేలును మెచ్చుకోవాలి. ఈ సినిమాలో సముద్రపు షాట్స్, అలాగే షార్క్ ఫైట్ ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా చూపించినందుకు కూడా ఆయనకు ఈ క్రెడిట్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మ్యూజిక్ అనిరుద్ధ్ బాగుంది, కానీ చినరాయమ్మ స్థాయికి తగ్గట్టుగా లేదనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలామంది సినిమాలు బాలేదు అన్నారు, కొంతమంది బాగుందన్నారు, కొంతమంది మిక్స్డ్ టాక్ చెప్పుకొచ్చారు. డిఫరెంట్ టాక్ వచ్చిందనేసి కనుక వస్తే సినిమాకు ఆడించాలంటే అంత దమ్మున్న హీరో తప్ప ఇంకెవరు కూడా సాధ్యం కాదు. ఆ దమ్ము ఎన్టీఆర్‌కు ఉంది. ఎవరు ఎలాంటి టాక్ అన్నా కానీ పట్టించుకోకుండా అవన్నీ వదిలేసి చిన్న రామయ్య దేవరను ముందుకు తీసుకెళ్ళాడు. క్లుప్తంగా సినిమా గురించి చెప్పాలంటే ఒక సముద్రపు దొంగ కథ. ఒక దొంగ మంచివాడిగా మారిన తర్వాత ఏం జరిగింది, తన తండ్రి కోసం ఒక కొడుకు ఏం చేశాడు అనేదే కథ. ఆ కథ మీద ఆధారపడి 3 గంటల సినిమాను కొరటాల శివ లాగించేశాడు అంటే అది ఒక చిన్న విషయం ఏమీ కాదు. పైగా సముద్రంలో అలాంటి సీన్స్ చూపించడం అంటే ఈజీ కాదు. కొరటాల శివ మాత్రం స్క్రీన్ ప్లే మాస్టర్ అని కూడా అనిపించాడు. ఇటువంటిది అంటే ఎందుకంటే ఈ సినిమా నాకు తెలిసి రామయ్య బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సెట్ అయ్యేది కాదు. అంటే ఆ సెట్ అయ్యే కథ కాదు అని కూడా నేను నమ్ముతున్నాను. అంటే మనకి జూనియర్ ఎన్టీఆర్‌కి. కానీ రామయ్య బాడీ లాంగ్వేజ్ సరిపడే కథనే ఒక ప్రేక్షకుడి చేత ఒప్పించాడు. ఎన్టీఆర్‌తో
ఇలాంటి సినిమా చేయాలని కొరటాల శివ అంటే అనిపించడమే ఒక అద్భుతం అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇదే కథ హాలీవుడ్‌లో తీసి సూపర్ హిట్ అంటారు. కథ తెలిసినటువంటి కథనం గొప్పగా ఉండేలాగా కూడా స్క్రీన్ ప్లే చూపించినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉందని, అలాంటి సినిమాలు విజయాన్ని అందుకుంటాయని అనడంలో 'దేవరా' సినిమా ఒక ఉదాహరణగా నిలిచిందని కూడా చెప్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్‌కి సంబంధించి కావచ్చు అద్భుతమని, అలాగే ట్విస్టులు చాలా బాగా ఉన్నాయని, అయితే కొద్దిగా మొదటి భాగం కొంతవరకు కూడా తగ్గించాల్సి ఉంటుందనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే దేవర పాత్రకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ కొద్దిగా కట్ చేసి ఉంటే బాగుంటుంది అనేసి కూడా చెప్తున్నారు. వరాద్ సంఘం రొమాన్స్‌కు సంబంధించి కొన్ని కామెడీ సీన్స్‌లు కూడా సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని యాడ్ చేసుంటే బలమైనటువంటి సీన్స్ దేవరకు ప్లస్ అయ్యేవి. బ్యాక్‌గ్రౌండ్ అంటే బ్యాక్‌ను మూడ్ చేసి ఉంటే ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, బ్యాక్‌ను మూడ్ చేసి ఉంటే మాత్రం ఈ సినిమా 1000 కోట్లు ఖచ్చితంగా రాబట్టేదనేసి కూడా పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ఇలా మరిన్ని పరుచూరి గోపాలకృష్ణ గారికి సంబంధించినటువంటి వీడియోల కోసం కావచ్చు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.